హిందూ సాంప్రదాయంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ వాటన్నింటిలోనూ మాఘమాసం మణిపూసలా మెరుస్తుంది. ఈ పవిత్ర మాసంలో చేసే స్నానం, దానం, జపం, తపం అన్ని 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నిత్యం వేదాలు మాఘమాస దాన మహిమను కీర్తిస్తూ ఉంటాయి. ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యం కూడా మహా ఫలదాయకం అవుతుంది. ఈ మాఘమాస మహిమను తెలియజేసే ఒక అద్భుతమైనటువంటి కథను వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు వినిపించారు. ఈ కథను పార్వతీదేవికి స్వయంగా పరమేశ్వరుడే చెప్పారట. మరి ఆ కథను చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశంలో వసంతవాడ అనే సుందరమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పచ్చని పొలాలు, తీయని నీటి బావులు, ఆనందంగా జీవించే ప్రజలు ఉండేవారు. ఆ గ్రామంలో బంగారు శెట్టి అనే వైశ్యుడు ఉండేవాడు. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టికి తన పూర్వీకుల నుండి వచ్చినటువంటి విస్తారమైన సంపద ఉంది. బంగారు నాణాలతో నిండిన పెట్టెలు, వెండి పాత్రలు, విలువైన ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు అన్నీ అతని ఇంట్లో కుప్పలుగా ఉండేవి. కానీ ఆ ధనం అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే అతని హృదయంలో ధనాశ, దురాశ అనే ఒక విషసర్పం చేరిపోయింది. బంగారు శెట్టి పరమ పిసినగొట్టు. అతను ప్రజలకు అధిక వడ్డీకి సొమ్ము అప్పుగా ఇచ్చేవాడు. పేదవారు కష్టాల్లో ఉన్నప్పుడు వారి బలహీనతను ఆసరాగా చేసుకుని మరింత వడ్డీని వసూలు చేసేవాడు. ఒక్కనాడు కూడా భగవంతుని స్మరించేవాడే కాదు. దాన ధర్మాలు అంటే అతనికి అస్సలు నప్పవు. ఎవరైనా అడుకునే వాళ్ళు వస్తే కర్రతో మరీ తరిమేసేవాడు. కంట పట్టి చాలు కళ్ళు ఎర్రగించేవాడు. దుర్భాషలాడుతూ పంపించేవాడు. పేదవారి ఆస్తులపై అప్పు ఇచ్చి వారు తిరిగి వాటిని చెల్లించలేకపోతే కనీసం గడువు కూడా ఇవ్వకుండా తప్పుడు సాక్ష్యాలతోనే వివిధ రకాలుగా చివరికి వారి ఇళ్లను, వారి పొలాలను, వారి ఆస్తులను అన్నింటినీ స్వాధీనం చేసుకునేవాడు. ఎంతమంది కన్నీళ్లు కార్చారో, ఎంతమంది శాపాలు అతనికి తగిలాయో తెలియదు. ఎంతో మంది ఉసురు పోసుకున్నాడు బంగారు శెట్టి. కానీ అతని భార్య తాయారమ్మ మాత్రం చాలా మంచిది, దయగలది. తన కళ్ళల్లో కరుడ, మాటల్లో మాధుర్యం, మనసులో దైవభక్తి నిండి ఉండేవి. ఒకనాటి సాయంత్రం బంగారు శెట్టి మరో ఊరికి వ్యాపారం కోసం వెళ్ళాడు. ఆ సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు తాయారమ్మ ఇంటి వద్దకు వచ్చాడు. అతని తెల్లని గడ్డం గారికి ఎగురుతుంది, కళ్ళల్లో జ్ఞానం మెరుస్తుంది. తల్లి అతను అలసటతో పలికాడు, నేను ముసలివాణ్ణి. నా గ్రామం చేరడానికి ఇంకా 10 ఆమడల దూరం ఉంది. చూడు, ఆకాశంలో నల్లటి మేఘాలు గర్జిస్తున్నాయి, చల్లని గాలికి నా ఎముకలు వణికిపోతున్నాయి అని వేడుకుంటూ చెప్పడం కొనసాగించాడు. దయచేసి మీ ఇంట్లో ఈ రాత్రి బస చేయనివ్వండి. నేను సత్పురుషుణ్ణి, సదాచార వ్రతుణ్ణి. ప్రాతకాలం మాఘ స్నానం చేసి వెళ్ళిపోతాను. తాయారమ్మ హృదయం కరిగిపోయింది. తాను వెంటనే తన ఇంటి ముందు అరుగు మూలని శుభ్రంగా వచ్చింది. అక్కడ మెత్తని తుంగచాప వేసి వెచ్చని దుప్పటి ఇచ్చింది. స్వామి, మీరు ఇక్కడే హాయిగా విశ్రాంతి తీసుకోండి అని ఆప్యాయంగా చెప్పింది. ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషంగా పడుకుంటూ ఉండగా తాయారమ్మ ఒక మంచి పండును తెచ్చి ఇచ్చింది. తరువాత కుతూహలంగా అడిగింది, స్వామి, మాఘ స్నానం అంటే ఏంటి? దానివల్ల ఏ ఫలితం ఉంటుంది? దయచేసి నాకు వివరంగా చెప్పండి. ఎందుకో నాకు దాని గురించి తెలుసుకోవాలి అని చాలా ఆసక్తిగా ఉంది. ఆ వృద్ధ బ్రాహ్మణుడు వెచ్చని దుప్పటి కప్పుకుని కళ్ళు మూసుకుని చెప్పసాగాడు. అమ్మా, మాఘమాస మహిమను చెప్పడానికి నా వల్ల కాదు. ఈ పవిత్ర మాసంలో నదిలో కానీ, తటాకంలో కానీ, బావిలో కానీ సూర్యోదయానంతరం చల్లటి నీళ్లతో స్నానం చేయాలి. ఆయన కొనసాగించాడు. తరువాత విష్ణు మందిరానికి వెళ్లి తులసి దళాలతోనూ, పువ్వులతోనూ, పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలి. మాఘ పురాణాన్ని పఠించాలి. ఇలా నెల రోజుల పాటు చేసి చివరిలో పేదలకు, బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలి. వారి ఆకలి తీర్చాలి. అలా చేస్తే ఏమవుతుంది అని తాయారమ్మ ఆతృతని అడిగింది. మానవుడుకున్నటువంటి రౌరవాది మహాపాపాలన్నీ క్షణంలోనే నశిస్తాయి అని బ్రాహ్మణుడు గంభీరంగా చెప్పాడు. తాయారమ్మ దిగులుగా అడిగింది, స్వామి, మరి నెల రోజుల పాటు చేయలేని వారి సంగతి ఏంటి? బ్రాహ్మణుడు చిరునవ్వుతో చెప్పాడు, ఇలా చూడమ్మా, వృద్ధులు, రోగులు, అలాగే బాధ్యతలతో ఉన్నవారు వీళ్ళందరూ ఒక్కరోజైనా చెయ్యవచ్చు. ఏకాదశి రోజు, ద్వాదశి రోజు, పౌర్ణమి దినమో స్నానం చేస్తే చాలు.